హాయ్! నేను మీ టారోట్ రీడర్ పూర్ణిమ శర్మ. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మంత్ ప్రిడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో టారోట్ రీడింగ్‌లో చూద్దాం. సో, మీకు ఎక్కువ సక్సెసే కనిపిస్తుంది ఈ మంత్‌లో. మెయిన్‌గా కెరియర్ వైస్ కానీ, కెరియర్‌లో ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్న వాళ్ళకి న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి గూడా చాలా పాజిటివ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, మీరు ఎప్పటినుంచో అబ్రాడ్ వెళ్ళడానికి గనక ట్రై చేస్తుంటే అది కూడా మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ బిజినెస్ మెయిన్‌గా ఏదైనా బిజినెస్ కోసం అంటే మీరేదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే బిజినెస్ వైస్ కూడా మీకు చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మెయిన్‌గా న్యూ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో, మీరు ఏదైనా జాబ్‌కి అప్లై చేసుంటే సో, ఆ జాబ్ ఆపర్చునిటీస్ గూడా ఏప్రిల్ మంత్‌లో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మీ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ గూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. సో, మీరు ఏదైనా ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే, సో, ఆ రిజల్ట్స్ మీకు చాలా పాజిటివ్‌గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్స్ మీకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మీరు కొత్తగా ఏదన్నా దేంట్లో అయినా మీరు ట్రై చేస్తుంటే ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ట్రై చేస్తున్నా, అది గూడా మీకు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఫైనాన్సెస్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయి. అంటే మీరు అమౌంట్ స్టాక్ మార్కెట్స్‌లో గాని, మీరేదైనా మ్యూచువల్ ఫండ్స్‌లో గాని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ మంత్‌లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అమౌంట్ కూడా మీరు ఏదైనా మీకు అమౌంట్ కోసం గనక చూస్తుంటే, ఆ అమౌంట్ కూడా మీకు చాలా పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆ అమౌంట్ కూడా డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఈ మంత్‌లో కనిపిస్తున్నాయి. సో, లవ్ రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుందో చూద్దాం. కొంచెం మీకు ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. లవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి. సో, ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలా? వద్దా? అని అంటే బ్రేకప్ అవ్వాలా? వద్దా? అనే ఎక్కువ ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది ఈ రాశి వారికి. అండ్ మీరు ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా బ్రేకప్‌లో గనక ఉంటే, వాళ్ళ నుంచి రీయూనియన్ అవ్వడానికి మీకింకా కొంచెం టైం పట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే సో, ఈ మంత్‌లో మీకు రీయూనియన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా లేవు. చిన్న చిన్న ఇష్యూస్ అంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ఇష్యూస్, గొడవలు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ మెయిన్‌గా కనిపిస్తున్నాయి. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా మీ డెసిషన్స్ తీసుకోండి. అండ్ ఓవర్ థింకింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు మీ పర్సన్ ఎనర్జీస్ కొంచెం అంటే వాళ్ళు మీ గురించి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడము. సో, ఈ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. కేర్‌ఫుల్‌గా ఉంటేనే మీకు బెటర్‌గా ఉంటుంది. లేకపోతే ఇంకా ఎక్కువ మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల మీకు బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ గూడా ఎక్కువగా ఉన్నాయి. సో, మీరెంత కేర్‌ఫుల్‌గా ఉంటే మీ రిలేషన్‌షిప్ అనేది అంత బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు.